హలో లిజనర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైట్ టాక్స్. ఈ వీడియోలో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిలర్ సాయి కృష్ణ తన 3 years ఎక్స్పీరియన్స్లో పొలిటీషియన్ సోషల్ మీడియా అకౌంట్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, అండ్ ఎలక్షన్స్ టైంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. లెట్స్ బిగిన్. ఏం చేస్తారన్నా మీరు? సోషల్ మీడియా మేనేజర్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ ఇన్. ఇంకా ఎవరైతే ఎక్కువ జనం ఏ ప్లాట్ఫామ్ త్రూ కనెక్ట్ అయి ఉన్నారో ప్రతి ప్లాట్ఫామ్ లోనే మేము. నేను కంటెంట్ ప్రిపేర్ చేస్తాను, కంటెంట్ ప్లాన్ చేస్తాను, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పుష్ చేయాలి, ఎలాంటి కంటెంట్ పుష్ చేయాలి అంటే. అంటే ఎవరెవరు చేస్తారన్నా? పొలిటీషియన్స్ చేస్తాం, బిజినెస్ క్లయింట్స్ ఉన్నారు, కొన్ని పబ్స్, రెస్టారెంట్స్, అవునవును, రియల్ ఎస్టేట్, ఓకే. సో కొన్ని ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే కంటెంట్స్ అంటే ఏ టైప్ అన్నా? గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ ని డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ కంటెంట్ ఐడియాస్ తో జనాలకు తీసుకెళ్తాం. ఓకే, అంటే వితౌట్ పేడ్ ₹1. అంటే ఇప్పుడు కంటెంట్ రైటర్స్ కావాలి, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఎస్సీఓలు కావాలి. ఓకే, సో ఇంకా మనకి వాట్సాప్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయాలి కాబట్టి అక్కడ ఒక వార్ రూమ్ టీమ్ కావాలి. ఓకే, అరౌండ్ ఒక 50 మెంబర్స్ కలిస్తే ఒక పేజ్ రన్ చేయొచ్చు. ఓకే. అంటే ఒక ఎమ్మెల్యే అకౌంట్ ఉందన్న, అవును, మంచి చేస్తున్నారు అనుకోండి, Okay. అది మీరు జనాల్లోకి పుష్ చేయాలి. ఓకే. ఆ అకౌంట్ మీకు లాగిన్ ఇస్తారా? అకౌంట్ క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, మన ఏదన్నా చేయొచ్చు, అకౌంట్ క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉంటాయి. వాళ్ళ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూనే రన్ అవుతాయి. ఎవరిదైనా వాళ్ళు అప్రూవల్ ఉంటుంది అంతే, ఏది Okay. పోస్ట్ చేయాలి, ఏది పోస్ట్ చేయకూడదు అనేది. ఫర్ సపోజ్ ఒక ఎమ్మెల్యేది రన్ చేయాలి అంటే ఒక వీడియో ఎడిటర్, ఒక గ్రాఫిక్ డిజైనర్, ఓకే, ఒక ఎస్సీఓ, ఒక కంటెంట్ రైటర్, ఓకే, నలుగురు కావాలి. ఓకే, సో అదే ఒక మినిస్టర్ రన్ చేయాలంటే దానికి డబ్బులు కావాలి. ఓకే, ఇంకా ఏదన్నా పెద్ద అపోజిషన్ లీడర్దో, ముఖ్యమంత్రిదో, ఎవరన్నా పార్టీ అధ్యక్షుడిదో రన్ చేయాలంటే ఇంకా డబ్బులు కావాలి. సో ఈ పేజెస్ అనేది ఎలా అంటే ఎలక్షన్ టైంలో బాగా గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతాయి అంటే అందరూ యాక్టివ్ ఉంటారు ఎలక్షన్ టైంలో. అంటే పాలిటిక్స్ అంటే తెలియనోడు కూడా ఈ పార్టీ ఓటేయాలని చెప్పి ఫిక్స్ అయిపోతా జీలు ఉంటది. అప్పుడు నువ్వు ఏదైనా పేజ్ తీసుకుని నువ్వు బిల్డ్ చేసుకోవడం చాలా ఈజీ నీకు. అవును, విత్ ఇన్ 1 month 2 months లోనే నువ్వు 100K 200K ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు 3 pages బిల్డ్ చేసాం, 0 నుండి 50K వరకు అయింది. ఇప్పుడు ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, అది 0 నుండి 1K అయింది. అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇలానే ర్యాపిడో చేసేవాడిని. అంటే బీటెక్ కంప్లీట్ చేయలేదులే, చదువుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం చాలా. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓన్లీ నాకు నేనుగా పవన్ కళ్యాణ్ మీద వీడియో చేసుకోవడం, పాలిటిక్స్ మీద నా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, సో నేను సరదాగా చేసిందే నాకు జాబ్ అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలిసిన ఫ్రెండ్ త్రూ కాంగ్రెస్ కి జాయిన్ అయ్యాను. సో అప్పుడు నాకు ఎంత శాలరీ 12,000 2022 లో. హైదరాబాద్ లో ఒక సీట్ కూడా కాంగ్రెస్ రాలేదు. టీఆర్ఎస్, ఎంఐఎం ఇవి విన్నాయి. పెద్ద ఫెయిల్యూర్ అది. సో నేను జనసేన కొన్ని గ్రూప్స్ బిల్డ్ చేశాను, ఫేస్బుక్ గ్రూప్స్. ఒక గ్రూప్ లో 500K మెంబర్స్ ఇలా ఉన్నారు. సో ఆ గ్రూప్స్ అన్ని చూసారు. చూసి అప్పుడు వాళ్ళు వైసీపీకి చేస్తారన్నమాట. వైసీపీకి కొంతమందికి, టీడీపీకి అండ్ కాంగ్రెస్ లో విన్ అయిన వాళ్ళు కొంతమంది కూడా చేస్తున్నారు. జాయిన్ అయ్యాను. ఒక 2 months చేసిన తర్వాత నాకు నారా లోకేష్ టీం నుండి ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ ఇంకా పెద్ద ఆపర్చునిటీ నా జీవితంలో. అలాంటి ఆపర్చునిటీ వస్తుందని జీవితంలో అనుకోలేదు. 6 lakh ప్యాకేజ్, ఒక సెపరేట్ రూమ్, ఒక కార్ డ్రైవర్, ఒక పార్లమెంట్ వచ్చి ఆ పార్లమెంట్ ని లీడ్ చేసుకోమన్నారు. సోషల్ మీడియా లీడ్ చేయాలి, నచ్చి పెట్టినారు. కానీ నౌడేస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 to 10% ఆఫ్ ఓట్ బ్యాంక్ ని సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది. 2029 ఈ రోజుకి వచ్చేసరికి ఒక కార్పొరేట్ కంపెనీ ఏదో కనెక్ట్ అవ్వకుండా ఏ పొలిటిషియన్ ఏది చేయలేడు. అంత డిపెండెన్సీ క్రియేట్ చేస్తారు. అదే అన్న, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎలక్షన్స్ ఏం లేవు కదా. అవును. ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎలక్షన్ టైంలో పాలిటిక్స్ చేస్తాం. ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అపోజిషన్ లో ఉన్నాం అనుకో, ఇది గవర్నెన్స్ లో ఉన్న పార్టీ మీద అటాక్ చేస్తాం. ఓకే, లేదు అనుకుంటే గవర్నమెంట్ సైడ్ ఉండి మనం చేసి మంచిని ప్రమోట్ చేసుకుందాం. ఓకే. సో 2 ఉంటాయి, అటాక్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు. మీరు జనసేనకు వర్క్ చేశారన్నా? అది నేను ఇండివిజువల్ గా చేశాను అంతే. ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి నుండి. ఓకే, సో నాకున్న పేజెస్ నుండి నేను పోస్టింగ్ చేసేటండి ఓకే, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసుకునేవాడిని అంతే. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి దగ్గర. అతను చాలా మంచి లీడర్ అనమాట. అంటే నేను ఏదేది అనుకునేవాడిని, కాకపోతే చూసినంత వేరు. ప్రెసెంట్ అయితే ఎవరికి వర్క్ చేస్తున్నారన్నా? గవర్నమెంట్ లో ఉన్న పార్టీగా చేస్తాను. టీడీ నారా లోకేష్ ఉన్నప్పుడు ఏ వర్క్ చేశారన్నా? మనం పొజిషన్ లో ఉంటే లిమిటెడ్ ఉంటది. అంటే నువ్వు అపోజిషన్ లో ఉన్నావు అనుకో, నో లిమిట్స్ నీకు, ఏదైనా చేయొచ్చు. నువ్వు పొజిషన్ లో ఉన్నవాడు కన్నా అపోజిషన్ లో ఉన్న సోషల్ మీడియా పవర్ఫుల్ ఉంటుంది. అది దేన్నైనా రాజకీయం చేయగలడు.
అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ చేసినప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ ఉండేది, ఓకే అక్కడ టీడీపీ చేసినప్పుడు టీడీపీ అపోజిషన్ ఉండేది. ఓకే నాకు అంటే నేను బిల్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ దొరికింది. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయప్ప, అక్కడ కొంచెం థ్రెట్ ఉంటది అక్కడ. అంటే ఎలక్షన్ కి 2-3 months ముందు వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఓకే. అంటే ఇది జరిగింది అది జరిగిందని. సో మీ మంత్కి ఎలక్షన్ 8 months ముందే స్టార్ట్ Start చేస్తామని. చేస్తారు. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే కాంగ్రెస్ లో కానీ నేను చేసిన టీడీపీలో కానీ వాళ్ళు నిజాన్ని చెప్పమంటారు అంతే. మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన కంటెంట్ ఏది బాగా వైరల్ అయిపోయిందన్న? డాక్యుమెంటరీస్, ప్రతి విలేజ్ లో ఉన్న సమస్యల పైన డాక్యుమెంటరీస్ చేసాం. ఓకే కొన్ని ఏరియాస్ లో నేను చూసింది ఏంటంటే ఒక 7 కప్పెడితే కుక్కలు పీక్కిందండి వాటిని. అవునా? సో ప్రతి విలేజ్ లోనే సమస్యలు ఉన్నాయి. ఓకే ప్రతి ఇంకా చెప్పేది ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేక చదువు మానేస్తారు. అవును. వాళ్ళకి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అని ఉంటది. అవును సోషల్ మీడియా SEO, గూగుల్ యాడ్స్, ఓకే. SMO ఇవన్నీ నేర్చుకుంటే ఫ్యూచర్ అంతా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, అవును. ఇప్పుడు అతని రూలింగ్ ఎలా ఉందన్న అక్కడ? అంటే అందరూ అంటారు కదా సినిమాలు తీసుకోకుండా. సీఎం చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆ, అతనికి బిజినెస్ ఉంది మిల్క్ డైరీ. అవును సో అతను సీఎం అయ్యాడని చెప్పి డైరీ ఆపేశారా? జగన్ ఉన్నాడు భారతీయ సిమెంట్ చేస్తారు. సో అతను సీఎం అయ్యాడని చెప్పి ఆపేశారా? ఇప్పుడు ఇతను వర్క్ మానేస్తేనే అవినీతి చేయాలని ఆశపడుతుంది. పవన్ కళ్యాణ్ అంటే సినిమా అనుకుంటారు చాలా మంది, ఉమ్, నాకే కాదు చాలా మంది. ఒక మనిషిగా ఇష్టం పవన్ కళ్యాణ్. పిచ్చాడు బ్రో, నమ్ముతాడు అన్ని జనాలు నమ్ముతాడు. జనం అతను నమ్ముతాడు. పవన్ కళ్యాణ్ అంటే ట్రాన్స్పరెన్సీ. సో ప్రతి రూపాయి లెక్క చెప్తాడు. అండ్ ఈయన రూలింగ్ లో ఉన్నా సరే అది ఏదైనా ప్రజలకి చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని ఆపుతాడు. లైక్ అమరావతి ల్యాండ్ బూలింగ్ అని చెప్పి అన్నారు, 30,000 ఎకరాలు కావాలని చెప్పి. సో ఇతను క్యాబినెట్ మీటింగ్ లో తెగేసి ఇప్పుడు ముందున్న 40,000 ఎకరాలని సరిగ్గా వాడండి, ఓకే. ఆ తర్వాత 20,000 ఎకరాలు కావాలంటే అది తీసుకుందాం. ఈ అసెంబ్లీకి జనసేన కొట్టేయగలిగాను. 2019 ఎలక్షన్స్ అన్న, మా ఫస్ట్ ఓట్ అది డైరెక్ట్ వెళ్ళి వేసేసా. మా కాన్స్టిట్యున్సీ లో ఒక 30-40 వచ్చినాయి, దాంట్లో నాది ఒక ఓటు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే ఒక థాట్ మాత్రమే ఉంది జనాల్లో. పవన్ కళ్యాణ్ తీసుకునే అయితే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, ఓకే అంటే ఇప్పుడు ఒక విలేజ్ డెవలప్మెంట్ జరిగిందంటే ఓకే. అక్కడ ఉన్న శిలాఫలకం మీద పవన్ కళ్యాణ్ పేరు ఉంటది. అవును ఉంటది. సో పవన్ కళ్యాణ్ చేసే ప్రతిదీ జనాలతో కరెక్ట్ ఉంటది. అవును. సీఎం అనేది కంపల్సరీ ఇంకా నేమ్. ఉమ్, సో సీఎం తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ నేమ్ ప్రతి విలేజ్ లోనే ఉంటది. అతను చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఉంటాడు, అర్థమవుతుంది ఫ్యూచర్ లో అందరికి. ఓకే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మార్క్ డెవలప్మెంట్. ఓకే రాజశేఖర రెడ్డి ఒక మార్క్, రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ. సో జగన్ ఒక మార్క్. ప్రపంచంలో జగన్ కి మించిన సంక్షేమ పథకాలు ఇంకెవడో లేడు. ఈ జగన్ కి ఒక బేస్ ఉంది. రాజశేఖర రెడ్డి అనే ఒక బేస్ ఉంది జగన్. నారా లోకేష్ అన్నాడు, నారా లోకేష్ కూడా వాళ్ళ తాత NTR నుండి ఉంది, వాళ్ళ మావయ్య బాలకృష్ణ ఒకసారి వాళ్ళ నాన్న. సో వీళ్ళు ఎలా వీళ్ళున్నారు సపోర్ట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఏముంది బ్రో? వాళ్ళ అన్నయ్య 2019 లో పార్టీ పెట్టాడు. జస్ట్ ఫెయిల్యూర్, పొలిటికల్ ఫెయిల్యూర్. ఓకే సో ఒక ఫెయిల్యూర్ స్టేజ్ లో ఉన్నాను. ఓకే. సో అప్పుడు నేను ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాను అనేది చాలా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఫెయిల్యూర్ అయిపోయి అది మర్చిపోకముందే నెక్స్ట్ ఎలక్షన్ టైంలో మనకి జనసేన పార్టీని బిల్డ్ చేసి పవన్ కళ్యాణ్ 3 స్లోగన్స్ తీసుకొచ్చి చెప్పే వరకు ఆ 3 మాటలు కూడా చేసి 2014 లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ అనేది సోయి లేకుండా పోయింది. ఓకే. ఏది స్టేట్ లోనే కాదు, సెంట్రల్ కూడా లేకుండా పోయింది. 2019 లో తెలుగుదేశం పార్టీ పునాదులను కూల్ చేస్తానన్నాడు. అన్నట్టే విడిగా పోటీ చేశాడు, కూలిపోయింది తెలుగుదేశం పార్టీ. 2024 లో జగన్ అదాపాదాలను చుట్టుపడేస్తానన్నాడు. 2024 లో కూడా అదే జరిగింది. సో పవన్ కళ్యాణ్ అంటే ఒకటి ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తాడు. సో ఆ టార్గెట్ కోసం ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం రైట్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.